హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అనిత. ఈరోజు 3D పికాక్ డిజైన్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అవుట్లైన్ డ్రా చేసుకొని B700 గమ్ తీసుకోవాలండి. ఫస్ట్ బాడీ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ గమ్ అనేది డ్రా వేసుకున్నాక దానిపైన జర్దోసితో అవుట్లైన్ అనేది డ్రా చేయాలి. జర్దోసి అంటే అది కొంచెం స్ప్రింగ్ టైప్ ఉంటుంది అనమాట. అందుకే కొంచెం నిదానంగా డ్రా చేసుకోవాలి. కొంచెం గట్టిగా లాగినామంటే స్ప్రింగ్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మార్కెట్లో కొత్తగా కూడా వస్తున్నాయి, కావాలంటే మీరు అది ట్రై చేయండి. నా దగ్గర అయితే జర్దోసి ఉందని ఇది యూజ్ చేస్తున్నాను. కొంచెం కేర్ఫుల్గా ట్రై చేయండి. కొంచెం పేషెన్సీ కూడా ఉండాలన్నమాట, ఎందుకంటే చాలా ఓపికగా నిదానంగా డ్రా చేయాలి. వెనకల బాడీ పార్ట్ అనేది నేను స్టోన్ చైన్తో డ్రా చేయాలనుకుంటున్నానండి. మొత్తం జర్దోసి అయితే అంత లుక్ రాదనమాట. స్టోన్ చైన్ అయితే కొంచెం షైనింగ్ వస్తుంది కాబట్టి, మెరుస్తుంది కాబట్టి నేను వెనకల స్టోన్ చైన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు జర్దోసినే ఓకే అనుకుంటే జర్దోసినే ట్రై చేయండి. ఇలా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకుంటూ నిదానంగా ట్రై చేయండి. నేను అనేది ఇక్కడ OHP షీట్ అనేది ఉందన్నమాట, బయట మార్కెట్లో దొరుకుతుంది. OHP షీట్ అయినా ట్రై చేయండి, లేదంటే ఇంట్లో స్వీట్స్కి ఒక లైట్ వెయిట్ది కవర్ వస్తుంది, దాని మీద ట్రై చేయండి. ఇంకా వగేరా చాలా ఉంటాయి లైట్ వెయిట్వి, గ్లాస్ టైప్వి, అలాంటి దాని మీద ట్రై చేయండి. తర్వాత లోపల అనేది డ్రాప్ షేప్ ఫిట్టింగ్ కుందన్స్ అన్నమాట నేను అతికిస్తున్నాను. ఎందుకంటే అవి కింద అడుగున ఉంటాయి కాబట్టి బయటికి కనిపించవు. పైన పర్పుల్ కలరు యూజ్ చేయాలనుకున్నా, పర్పుల్ గ్రీన్ కాంబినేషన్లో. కింద అయితే ఫస్ట్ డ్రాప్ షేప్ని కుందన్స్ అతికించుకుంటున్నానండి. నిదానంగా మొత్తం లోపలంతా ఫెవిక్విక్ వేసి, గమ్ కానీ ఫెవిక్విక్ కానీ ఎక్కువ ఫెవిక్విక్ వాడతారండి. చాలా రేర్గా B700 అనేది వాడతారు. సో అది అవుట్లైన్ అనేది ఖచ్చితంగా స్టిఫ్గా ఉండాలి కాబట్టి B700 వాడినాను. లోపల అనేది అంత ఇంపార్టెంట్ కాదు కదా, అందులో ఎక్కువ గమ్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ ఫెవికల్ అనేది బాగా పనిచేస్తుంది. సో ఇది వాడండి. నేనైతే ఇది వాడుతున్నాను అనమాట. అలా మీకు యూజ్ చేసేటప్పుడు హ్యాండ్స్ మాత్రం టచ్ చేయొద్దు, ఎందుకంటే చేతికి గమ్ అతుక్కుందంటే మళ్ళీ వేరేది పట్టుకునేటప్పుడు మనకి చేతికి అతుక్కుంటుంది అనమాట. సో మీరు పెన్ కానీ లేకపోతే అగరబత్తి స్టిక్ ఉంటుంది కదా, దాంతో కానీ యూజ్ చేయండి. ఇక్కడ ఫ్రంట్ బాడీ పార్ట్ అనేది నేను ఇట్లా ఇవి తీసుకుంటున్నాను, చెంకీల్ని. ఎందుకంటే నేను వెనకల పర్పుల్ వాడుతున్నాను కాబట్టి ముందర పర్పుల్ వేయాలని అనుకుంటున్నాను. సో ఐకి అనేది వైట్ కలర్ స్టోన్ పెడతానండి. కింద కాళ్ళు పైన ఫెదర్స్ అనేది కూడా నేను జర్దోసినే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు ఏదైనా ట్రై చేయండి. కొంచెం నిదానంగా జాగ్రత్తగా ట్రై చేయండి. ఫస్ట్ టైం బాగా రాకపోవచ్చు, సెకండ్ టైం బాగా రాకపోవచ్చు. అట్లా ఒక్కొక్కసారి చేసుకుంటూ పోతే నిదానంగా ఖచ్చితంగా బాగా వస్తుంది, సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ. ఇంకా బాడీ పార్ట్కి ఫెదర్స్కి మధ్యలో కొంచెం పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్కి అనేది నేను గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాను. గ్రీన్ కలర్ కుందన్స్ ఈ షేప్ వాడుతున్నాను, నాకు బాగా నచ్చింది. ఇది రివర్స్లో పెట్టండి, చాలా బాగుంటుంది. కొషగా ఉండేది పైకి పెట్టద్దు, కిందికి పెట్టండి, బాగుంటుంది. నేనైతే పెన్కి అతుకపోతుందని చెప్పి అగరబత్తి పుల్ల యూజ్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే ఏదైనా యూజ్ చేయొచ్చు. మీకు ఇది నచ్చితే నాకు లైక్ చేయండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఒకవేళ మీకు ఏదైనా నచ్చినా కానీ నేను మీకు చేసిస్తాను అన్నమాట. మీరు నాకు పిక్ పెడితే నేను ఆ మోడల్ చేసిస్తాను. ఇంకా వెనకల వైట్ కలర్ కుందన్స్కి మధ్యలో గమ్ వేసేసి కొంచెం పర్పుల్ కలర్ వేస్తున్నాను అనమాట. పర్పుల్ వేసి కింద అడుగున ఉండిపోతాయి కాబట్టి కొంచెం పైకి బాగా కనిపించాలి అని చెప్పి కింద వైట్ వేసి పైన పర్పుల్ వేస్తున్నానండి. ఇట్లా నిదానంగా డ్రా చేసుకోండి. పర్పుల్ వైట్ తర్వాత మధ్యలో ఏదైనా గ్యాప్ వస్తే కానీ దాంట్లో మధ్యలో స్టోన్స్ అతికించండి, చాలా బాగా లుక్ వస్తుంది.
ఇంకా మీకు కావాలంటే నా వీడియోస్ చూడండి, మీకు ఇంకొకటి అర్థమవుతుందండి. మీకు ఏమన్నా కావాలన్నా కానీ నేను చేసిస్తానన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను కింద కాలు పెడుతున్నానండి. కాళ్ళకి నేను జర్దోసినే యూజ్ చేస్తున్నాను. జర్దోసి కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి. కొంచెం గట్టిగా లాగినామంటే అది స్ప్రింగ్ లాగా సాగుతుందన్నమాట. సో నిదానంగా జాగ్రత్తగా కట్ చేయండి. పైన ఫెదర్స్కి జర్దోసి పెట్టేసి మళ్ళీ పైన కొంచెం షైనింగ్ రావడానికి స్టోన్స్ పెడుతున్నాను అన్నమాట. మీకు నచ్చితే స్టోన్స్ పెట్టండి, లేదంటే ఏదన్నా 3 mm కానీ 2 mm కానీ రౌండ్ పెట్టాలనుకుంటే రౌండ్ పెట్టండి, బాగుంటుంది. ఒకవేళ మీకు దీని మెటీరియల్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. నేను రెగ్యులర్గా తన దగ్గరే తీసుకుంటాను అన్నమాట. మీకు నచ్చితే తీసుకోండి. తన దగ్గర ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. కొంచెం పేషెన్సీగా బాగా నిదానంగా చేయండి, తొందరపడద్దు. తొందరపడినామంటే లుక్ పోతుందన్నమాట. ఇంట్లో ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా కూర్చొని చేయండి, బాగా వస్తుంది. కొంచెం టైం టేకింగ్ అన్నమాట, సో నో ప్రాబ్లం అండి. తర్వాత గ్యాప్స్ కొనే చోట వైట్ కలర్వి స్టోన్స్ పెడుతున్నాను అన్నమాట. ఇది గమ్ చాలా ఉంటుంది కాబట్టి B700 అవసరం లేదండి, ఫెవికాల్ వేసినా సరిపోతుంది. ఇది బాగా గమ్ వేసి అతికించినాక కొంతసేపు మేబీ ఒక 2-3 అవర్స్ వదిలేయండి. వదిలేస్తే అది బాగా ఆరిపోతుంది. చూడండి ఇప్పుడు కొంచెం బాగా ఆరింది, అందుకే షీట్ కట్ చేసేస్తున్నాను అనమాట. ఎక్స్ట్రా ఉండేదంతా నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఒకవేళ మీకు కట్ చేసి రాదంటే అగరబత్తితో అట్లా పెట్టేస్తున్నామంటే సరిపోతుంది. నేను దీన్ని సెంటర్ క్లిప్గా కానీ లేకపోతే దీనికి కానీ లేకపోతే శారీ పిన్కి కానీ యూస్ చేయొచ్చు. నేనైతే సెంటర్ క్లిప్కి యూస్ చేయాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైము వేరేది ఏదైనా ట్రై చేసినప్పుడు మీకు వేరేది చూపిస్తానండి. నీట్గా కట్ చేసేసుకోండి, ఎక్కడ గ్యాప్స్ ఉండవద్దు. ఒకవేళ గ్యాప్స్ దగ్గర మీకు కట్ చేసేకి రాలేదు అంటే అగరబత్తితో అగరబత్తి వేడి పెట్టండి, సరిపోతుంది. ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. మీకు నచ్చిందో లేదో నాకు